92వ కీర్తన మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. పదవ వచనం. తొంభై 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. హల్లెలూయా. మనము కొంతకాలముగా మన ధ్యానమును మనము క్రొత్త తైలముతో గురుపోతు కొమ్ము వలె హెచ్చింపబడినట్లు మన ఆర్థిక పరిస్థితులలో, కుటుంబ పరిస్థితులలో, వ్యాపార ఉద్యోగములలో, మనకు కలిగిన వాటిలో దేవుని యొక్క హస్తము మనకు తోడై హెచ్చింపు అనేటువంటిది మనకు వాగ్దానముగా దేవుడు మనకు దయచేశాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యవంతులగుటకు మనము పిలువబడ్డాము. ఆమెన్. దారిద్ర్యతలో నుండి ఐశ్వర్యవంతులగుటకు మనము పిలువబడ్డాము. హల్లెలూయా. ఏ దారిద్ర్యము కూడా, ఏ నష్టము కూడా మన జీవితములను ఏలడానికి అధికారము లేదు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము చెబుతున్నది, పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడుతూ మన జీవితములలో ప్రతి నిర్ణయము కూడా మనము తీసుకుంటూ ముందుకు సాగాలి. క్రొత్త తైలముతో నేను నింపబడితిని. పాత నిబంధన అంతటిలో కూడా క్రొత్త తైలము అనగా పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడుట, పరిశుద్ధాత్మ చేత నింపబడుట. క్రొత్త నిబంధనలో తర్వాత పాత నిబంధనలో కూడా ఎక్కడైతే తైలము అభిషేకమని వాడబడిందో పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, ఆత్మచేత ఆవేశము, ఆత్మచేత ముందుకు నడిపింపబడుతూ విజయములో ముందుకు సాగుటకు గుర్తుగా అది పిలువబడుతున్నది. హల్లెలూయా. అనేక విషయాలు పంచుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి ప్రార్థన ఎలాగా చేయాలో మనకు నేర్పిస్తాడు అని, ఆత్మయు మన దౌర్బల్యమును చూచి, మన బలహీనతలను చూచి, మనకు ప్రార్థన ఎలాగ చేయాలో తెలియదు కాబట్టి ప్రార్థన చేసే సమయంలో పరిశుద్ధాత్మదేవ నాకు సహాయము చెయ్యి అనగా ఆయన మనకు సహాయము చేయుచు, అలాగే మన ప్రార్థన పరలోకమునకు వెళ్ళగా పరలోకమందు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వెళ్ళినటువంటి ప్రార్థన యేసయ్య దగ్గరకు చేరగా యేసయ్య ఆ ప్రార్థనను తీసుకొని విజ్ఞాపన చేయుచు తండ్రికి మొరపెట్టుచు, అయా ప్రియ కుమారుడు నా రక్తము కింద ఉన్నాడు, నీవు అతడు చేసినటువంటి ప్రార్థనకు జవాబునిమ్మని యేసు విజ్ఞాపన చేయుచుండగా, అలాగే మన పాపముల గురించి మనము ఒప్పుదల చేయగా, మనము చేసినటువంటి వాటి విషయంలో పశ్చాత్తాపడుతుంటుండగా యేసు దానిని స్వీకరించి, అయ్యా నా రక్తము వెలగా చెల్లించాను, ప్రతి ఒక్కరి పాపములను క్షమించాలి అని చెప్పి తండ్రికి మొరపెట్టుతుంటుండగా, హల్లెలూయా. ఇన్ అవర్ ప్రేయర్ తండ్రి, మన ప్రార్థనలో తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా కలిసి మన ప్రార్థనలో ముందుకు నడిపించుచున్నారు. హల్లెలూయా. అలాగే గత వారములో దేవుని వాక్యమును వివరించుకొనుచు ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి విషయములలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పంచుకున్నాను. ఏంటి అనంటే, ఆత్మ ద్వారా నడిపింపబడుతూ దేవుని వాక్యము ద్వారా నీ యొక్క జీవిత భాగస్వామిని, నీ యొక్క జీవితములో ఒక వ్యక్తిని ఏ విధముగా వివాహము చేసుకోవాలి, ఎన్నుకోవాలి అనేటువంటి విషయము గురించి వాక్యము ఏమి చెబుతున్నదో దానిని పంచుకున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ రోజున దానిని పంచుకొని అలాగే ఈ అంశ ధ్యానములో మనము ముందుకు సాగుదాము. హల్లెలూయా. ఐ వాంట్ టు రివైండ్ అగైన్ కొన్ని విషయాలు పోయిన వారం పంచుకున్న విషయాలే ఈరోజు కూడా కొన్ని విషయాలు పంచుకొని తర్వాత మన ధ్యానములో మనము ముందుకు సాగుదాము. హల్లెలూయా. దేవుని చిత్తం, చాలామంది ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నప్పటికీ కొన్నిసార్లు లేకపోతే మన యొక్క మైండ్, మన మనస్సు చెప్పేటువంటి మాటలను బట్టి మనకు ఏదైతే ఇష్టముగా ఉంటుందో,
మనకు ఎవరినైతే ఇష్టపడతామో వారినే దేవుని చిత్తము అనుకుని, మనకు కళ్ళకు కనబడేటువంటిది మార్గముగా అనుకుని, మొదట మనకు మంచిగా అనిపించినప్పటికీ అది సరైనది కానటువంటి పరిస్థితులలో చాలా పరిస్థితులలో జీవితాలు ఇబ్బంది పడినటువంటి వారి జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే బైబిల్ చెబుతున్నది, చాలామంది దేవుని చిత్తమన్న వివాహం ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనేకులు అంటుంటారు. గత వారం కూడా 1 గంట పాటు దాని గురించే ధ్యానం అనేది మనం కొనసాగించాం. హల్లెలూయా. దేవుని చిత్తం ఎలాగ తెలుసుకోవాలి అని అంటే, దేవుని యొక్క వాక్యములో ఆయన వ్రాసి ఉంచాడు. ఎలాగ మనము దేవుని చిత్తానుసారమైనటువంటి నీ యొక్క జీవిత భాగస్వామిని, అమ్మాయికి అబ్బాయి కావచ్చు, అబ్బాయికి అమ్మాయి కావచ్చు, హల్లెలూయా, ఏర్పాటు చేయబడినటువంటిది. ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. బైబిల్ ఎప్పుడు కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్ని అనుమతించదు. హల్లెలూయా. కొన్ని దేశాలలో స్త్రీలు వివాహములు చేసుకొనుచు, పురుషులు వివాహము చేసుకొనుచు, అపవిత్రమైనటువంటి దానిని జరిగించుచు, దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతూ, హల్లెలూయా. చాలామంది చెప్పేటువంటి మాట, దేవుడు ఆదామును హవ్వను, యాడమ్ని ఈవ్ని కలగజేశాడు కానీ, హల్లెలూయా, యాడమ్ని స్టీవ్ని కలగజేయలేదు. ఏంటి? యాడమ్ని ఈవ్ అంటే ఆదామును హవ్వను కలగజేశారు కానీ ఆదామును స్టీవును కలగజేయలేదు. అంటే 2 అబ్బాయిలను కలగజేసి మీరు సంతాన ప్రాప్తి పొందండి అని చెప్పి దేవుడు కలగజేయలేదు. హల్లెలూయా. అయితే ఆదికాండములోనే వివరించుకుంటూ వచ్చాను ఒక చక్కటి మాటలు. ఏంటి అసలు దేవుని చిత్తమును ఎలాగా ఎన్నుకోవాలి? బైబిల్లో మానవులకు దేవుడు మొదట అప్పచెప్పినటువంటి బాధ్యత ఏంటి అని అంటే, వాళ్ళని ఆశీర్వదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి లోబరుచుకొని భూమిని ఏలుడి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట ఉంటున్నది ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించదు. ఎలాగా? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఇదే మనుషులందరికీ ఇవ్వబడిన, ఆదాముకి ఇవ్వబడినటువంటి బాధ్యత. ఆమేన్, బాధ్యత. అయితే పని ఒకటే అప్పచెప్పబడింది. ఆదాముకి ఇవ్వబడినటువంటి పని ఏంటి అని అంటే, ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. హల్లెలూయా. ఈ 2వ అధ్యాయం 5వ వచనం ఎప్పటిది అని అంటే, ఇంకా ఆదామును హవ్వను తయారు చేయబడక మునుపుది. 1వ అధ్యాయములో ఆయన క్రమము వివరించాడు, ఎప్పుడెప్పుడు ఎవరెవరిని తయారు చేసుకుంటూ వచ్చాడనే క్రమమును వివరించుకుంటూ 7వ రోజున 6వ రోజున మానవాళిని కలుగజేశాడు. అయితే 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటున్నదంటే, భూమి, దాని మీద ఉంటున్నటువంటి చెట్లు, లేకపోతే రకరకాల అడవి జంతువులు అన్నింటినీ కలుగజేశాడు. అయితే భూమిని దున్నుటకు నరుడు లేడు, సేద్యపరచుటకు నరుడు లేడు. ఇక్కడ ఏం జరుగుతుంటుంది అంటే, పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. అంటే హల్లెలూయా, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన, ఇంకా చెప్పాలంటే ఏదైనా వనం కూడా ఇంకా తయారు చేయబడలే అప్పటికి. హల్లెలూయా. ఏం చేశాడంటే, దేవుడు ఆదామును కలగజేశాడు భూమిని దున్నడానికి. భూమిని దున్నేటువంటి ఒక వ్యవసాయదారుడి, సేద్యగాడి పని, మొట్టమొదటి బైబిల్లో ఉన్న పని ఏది అని అంటే సేద్యగాని పని. హల్లెలూయా, వ్యవసాయమే. హల్లెలూయా, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే బాగా గమనించండి. ఇప్పుడు 2వ అధ్యాయం 18వ వచనంలోనికి ఆయన ఏదైనా వనమును అందరినీ కలగజేసినటువంటి తర్వాత, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు ఎవరిని? గట్టిగా చెప్పండి. పోయిన వారం వాక్యం విన్నటువంటి వారు ఎవరిని? సాటి అయిన సహాయం. ఇప్పుడు ఆయన వ్యవసాయదారుడండి, ఆయనకు సాటి అయిన సహాయం ఎవరు కాగలరు?
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకొని వచ్చి ఆయనకు సాటి అయిన సహాయంగా ఉంచగలమా? ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, హల్లెలూయా, ఉంచగలమా? సాటి అయిన సహాయం అవుతుందా? హల్లెలూయా, కాదు. ఆయనకు ఎవరు సహాయము? ఆయన పనిలో సహాయం కావాలి. దేవుడు అప్పచెప్పిన బాధ్యత భూమి నిండి నిండించాలి. ఎలాగా? పిల్లలతో నిండించాలి. హల్లెలూయా. ఆ తర్వాత తన కుటుంబాన్ని చూసుకోవాలి. తన పనిలో తను ఇంటికి వచ్చినప్పుడు తనకు సహాయముగా ఉండడానికి, తనకు ధైర్యం ఇవ్వడానికి, లేకపోతే ఆదరణనివ్వడానికి తనకు ఒక బలమైన సాటి అయిన, ఎటువంటి, తనకంటే ఎత్తు కాదు, అంటే పైన కాదు, తనకంటే సాటి. ఎలాగా? సాటైనోడరా, వీనికి వీడు సాటైనోడరా అని అంటుంటారు కదా. అలాగా ఆదాముకి, పురుషునికి సాటి అయినటువంటిది ఎవరు అని అంటే స్త్రీ. అయితే దేవుని క్రమములో మొదట దేవుడే, ఆ తర్వాత పురుషుడే, ఆ తర్వాత స్త్రీనే, ఆ తర్వాత పిల్లలే. హల్లెలూయా. అది దేవుడు ఏర్పాటు చేసిన క్రమము వేరు, సహాయము వేరు. ఇక్కడ సాటి అయిన సహాయము. ఆమేన్. అంటే ఇందులో నుంచే దేవుని చిత్తాన్ని మనం వెతుక్కోవాలి. సాటి అయిన సహాయం ఇందులోనే మనము వెతుక్కోవాలి. హల్లెలూయా. చాలామంది మన తెలుగులో ఒక మాట, గంతకు తగిన బొంత ఎక్కువ ఉండి గంత చిన్నదైతే మోయగలదా? సరే, బొంత చిన్నదై ఉండి గంత ఎక్కువైతే వర్కౌట్ అవుతుందా? హల్లెలూయా. దేనికి తగినటువంటిది దాన్ని మనము వేయగలిగితేనే అది వర్కౌట్ అవుతుంది. హల్లెలూయా. మనం చాలా చోట్ల చూస్తాం ఇటువంటిది. కొన్ని మ్యాచ్ కావు. మన పెద్దలు కూడా, మన వాళ్ళు కూడా కొన్ని మాటలు చెప్పేవారు, రే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలిరా అని. ఎందుకు చూడమన్నారో చెప్పండి మీరు? హల్లెలూయా. ఎందుకు చూడమన్నారో చెప్పండి? అక్కడ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో, వాళ్ళ జీనియాలజీ ఎలాంటిదో, కొట్లాటలు ఉన్నాయా, లేకపోతే కేసులు ఉన్నాయా, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులా, ఇవన్నీ తెలిసిపోతాయి. ఈ జనరేషన్ ఎలాగైపోయిందంటే, చాలాసార్లు పంచుకున్నా, ఈ జనరేషన్ ఎలాగ ఉందనంటే, గతంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. ఈ తర్వాత కాలం గడుస్తూ ఉంటుండగా అన్ని తరాలు చూడాలంటే కష్టం, కానీ వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ పెంపకాలను చూడండి అనేటువంటి స్టేజ్కి వచ్చారు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాళ్ళ కుటుంబాన్ని చూడండి అనే స్టేజ్కి వచ్చారు కొంతకాలం క్రితం. ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్, రన్ అవుతున్నటువంటి స్టేజ్ ఏది అని అంటే చెప్తా. అది ఇప్పుడు ఏంటనంటే, ఇప్పుడు రన్ అవుతున్నటువంటి స్టేజ్ ఏంటనంటే, తల్లిదండ్రులు ఎట్లుంటే ఏముందులే, పిల్లోడు పాప జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా పెరిగింటే చాలే. హల్లెలూయా. ఇంకొకటి కూడా రన్ అవుతుంది అనమాట కొంచెం సిటీస్లో. హల్లెలూయా. పెళ్ళికి ముందు ఎలాగన్నా ఉండనిలే, అమ్మాయి అబ్బాయి పర్వాలేదు, పెళ్ళి అయిన తర్వాత బాగుంటే చాలు. ఏమండి? అలా 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 ఉందన్నమాట ఇప్పుడు కల్చరు. ఇప్పుడు రన్ అవుతున్నది అదే. హల్లెలూయా. ఇంకొంతకాలానికి ఒకటి రన్ అవుతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఏం రన్ అవుతుందో ఏమి ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఏమవుతుందో కూడా తెలియదు పరిస్థితి. రకరకాలైనటువంటి పరిస్థితులు. అయితే బైబిల్ చెబుతున్నది ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నిర్ణయించుకోవాలి, దేవుని చిత్తము ఈమె అని నిర్ణయించుకోవాలంటే బాగా గమనించండి. మొదటగా ఆ బిడ్డ దేవుని కుమార్తె అయి ఉండాలి. ఏమై ఉండాలి? రెండవది ఆమె కుటుంబము దేవుని యొక్క భయభక్తులలో పెరిగినటువంటి కుటుంబమా కాదా చూసుకోండి. ఆమేన్. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటిది? ఆమె కుటుంబము దేవుని యొక్క భయభక్తులలో పెరిగినటువంటి, మర్యాదపూర్వకముగా సమాజములో పెరిగినటువంటి కుటుంబం మంచి పేరు కలిగి ఉన్నదా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. మూడవది ఏంటనంటే, అబ్బాయి చూడాల్సినటువంటిది ఏంటి అనంటే, ఆ అమ్మాయి దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, లేదా నీ ఉద్యోగము, లేదా నీ వ్యాపారము, నీ జీవితానికి సహాయముగా ఉండగలదా లేదా నువ్వు చూసుకోవాలి.
ఆ తలాంతులు, ఆ యొక్క ఆలోచనలు, ఆ ఉద్దేశాలు ఆమెలో ఉన్నాయా లేదా అనేటువంటి దానిని నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. నీకున్నటువంటి తలాంతులు, నీకు దేవుడిచ్చిన పని, దేవుడిచ్చినటువంటి పిలుపు, లేకపోతే ఒక టీచర్గా నిన్ను పిలుచుకున్నాడు, నీకు సరిపోయేటువంటి బిడ్డ సరిపోతుందా? లేదా నిన్నొక పాస్టర్గా పిలుచుకున్నాడు, లేదా నిన్నొక ఉద్యోగస్తునిగా, లేదా నిన్నొక వ్యాపారస్తుడిగా, నీ యొక్క జీవితం బాగా గమనించండి. దేవుడు పని పెట్టిన తర్వాతనే భార్యనిచ్చాడు. హల్లెలూయా. పని లేకోకుండా భార్యను, హల్లెలూయా, బాగా చెప్తున్నాను పురుషులారా, మీరు వర్క్ చెయ్యాలి. సోమరులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలుచుకొనలేదు. హల్లెలూయా. అర్థమవుతున్నది కదా? బాధ్యత ఉంచినటువంటి ఏంటి బాధ్యత? మేనేజ్ చేయడానికి, భూమిని దున్నడానికి. ఆ తరువాత ఏం జరిగినది? ఆయన అందరినీ పిలిచాడు. ఎవరు? ఆదాము అన్ని జంతువులని అన్నింటినీ పిలిచి పేరు పెట్టాడు. అప్పటికే ఏదేను మనం తయారు చేయబడింది. హల్లెలూయా. అయితే ఏంటి అని అంటే, చివరిగా ఆయనకు సాటి అయిన సహాయము లేదు అని ఆ తర్వాత హవ్వను తయారు చేశాడు. అంటే తన జీవితంలోనికి భార్య రాకముందే అతనికి పని ఉంది. వాడవచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ను ఎవరివైనాను కావచ్చు, సాటి అయిన సహాయముగా తను ఉండగలదా? హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి అబ్బాయిలు చూడాల్సినటువంటిది. హల్లెలూయా. అండ్ తర్వాత ఏంటి అంటే, అమ్మాయిలు చూడాల్సినటువంటిది, అమ్మాయిలు ఒక వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా ఎన్నుకొనుటలో, ఐఎమ్ రిపీటింగ్ అగైన్ దిస్ సెర్మన్. లాస్ట్ టైం నేను పూర్తిగా ఒక 1 hour పాటు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు ఒక 10 minutes మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నా. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ సిరీస్. హల్లెలూయా. ఐ జస్ట్ వాంట్ టు అగైన్ ఏంటంటే తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను. మన పిల్లలు ఉంటున్నారు, రాబోయే దినములలో ఎలా నిర్ణయం తీసుకోవాలి అని అంటే, ఇదే ఈ నియమాలను బట్టి మనం ముందుకెళ్ళాలా. ఇందులోనే దేవుని చిత్తం, ఇందులోనే మనకు అన్నీ తెలిసిపోతాయి. హల్లెలూయా. నీకు వచ్చేది 10,000 లేకపోతే 50,000, నీకు వచ్చేటువంటి అమ్మాయి నెలకు 5 లక్షలు ఖర్చు పెట్టేదైతే, హల్లెలూయా, అర్థమవుతున్నదా? నేను చెప్తా ఉండేది. హల్లెలూయా. ఎక్కడెత్తుకోవాలా? సాటి అయినా నీకు మించినదైతే, హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ నేను చెబుతున్నటువంటి మాటలు? అదే అమ్మాయిలైతే మొదటగా చూడాల్సినది, ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మాడా, బాప్తిజం తీసుకున్నాడా, దేవుని భయభక్తులయందు అతడు ముందుకు సాగుతున్నాడా? రెండవదిగా తన కుటుంబము, ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, ఆ కుటుంబము దేవుని భయభక్తులలో, రక్షణలో ఉంటున్నారా, ఉండడం లేదా అనేటువంటి మంచి కుటుంబమా కాదా అని ఎంక్వైరీ చేసుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు చేసుకోవాలి, అబ్బాయిలు అమ్మాయిలు చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. లేదండి ఆ పాస్టర్ గారు ఎవరో చెప్పారండి వాళ్ళది మంచి కుటుంబం అని చెప్పి మేము నమ్మేశామండి, సంతోషమే, నో ప్రాబ్లం. అయినా సరే నువ్వు వెళ్ళి చెక్ చేసుకోవాల్సిండేదే. హల్లెలూయా. పాస్టర్లను నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. చెప్తున్నాను కొంతమంది. ఎందుకంటే మధ్యలో మీడియేటర్లు, క్రైస్తవ వివాహాలు జరిగించేటువంటి వాళ్ళు ఎవరు? మీడియేటర్లు, పాస్టర్లే. కొంతమంది డబ్బుకు ఆశపడి అవి ఇవి చెప్పేసి, పెళ్ళిళ్ళ పేరేళ్ళ మాదిరిగా చెప్పేసి, పెళ్ళిళ్ళ పాస్టర్లు కొంతమంది ఉంటారు, చెప్పేసి అవి ఇవి చెప్పేసి చేసేసేటువంటి వాళ్ళు. అదేదో అంటారు కదా, కొన్ని మతములలో 1000 అబద్ధాలు ఆడైనా, 1000 అబద్ధాలు ఆడైనా అబద్ధముల మీద నిలబడేది పెళ్ళి అవుతుందా? నిలబడగలదా? హల్లెలూయా. అబ్బాయికి 1 కోటి రూపాయలు ఉంది, లేకపోతే అబ్బాయికి 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్పి అబద్ధం చెప్పి చేసేసా, వానికి 20,000 కూడా రాకపోతే నిలబడుతుందా? హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నది. హల్లెలూయా. రెండవదిగా అమ్మాయిలు చూడాల్సింది ఏంటి అంటే, వాళ్ళ కుటుంబము, ఆ అబ్బాయి వాళ్ళు పెరిగిన విధానము ఎలాగ ఉంది, వారి కుటుంబ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చెక్ చేసుకోవాలి. మూడవదిగా ఏంటి అని అంటే, నీ యొక్క తలాంతులు, దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు. స్త్రీలారా, నిన్ను పిలిచినటువంటి పిలుపు, నీకు ఇవ్వబడినటువంటి డిజైర్స్, నీకు ఎవరైతే వివాహము
చేసుకోవాలనుకుంటున్నావో ఆ వ్యక్తిలో దానిని ప్రోత్సహించగలిగినటువంటి, వాటిని యూజ్ చేసుకొని కుటుంబాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టుకోగలిగినటువంటి వ్యక్తి కాదా? అర్థమవుతున్నది కదా నేను చెబుతున్న మాటలు? నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులు, వాగ్దానాలు, డిజైర్స్, నీకున్నటువంటి వర్క్, నీవు చేసుకోబోయేటువంటి వ్యక్తి దానిని గౌరవించి దేవుని రాజ్యమును అలాగే కుటుంబమును కట్టుటలో నీకు సహాయకారిగా ఉండి నీ వైపున నిలబడి నీకు ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి కాదా? హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది ఇంకొకటి, అమ్మాయిలకు మాత్రమే చెబుతున్నాను ఇది. నాలుగవది ఏంటి అని అంటే, నిన్ను వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి, అబ్బాయిలకి ఇది లేదు, అమ్మాయిలకి మాత్రమే చెప్తున్నాను నేను ఇది. నిన్ను చేసుకోబోయేటువంటి వ్యక్తి ఆర్థికముగా, హల్లెలూయా, ఆర్థికముగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను జీవితాంతము నడిపించగలిగిన బాధ్యత కలిగిన ఆర్థికపరమైన స్థితిలో, నేను పెద్ద కోటీశ్వరులలో లేకపోతే డబ్బు గురించి నేను మాట్లాడట్లే, నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని, నీ కుటుంబాన్ని సమాజములో నీకు చక్కగా నడిపించగలిగినటువంటి వ్యక్తి కాదా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. బైబిల్ అంతటిలో కూడా ఈ సారాంశాలన్నీ కనబడతాయండి. బాగా జాగ్రత్తగా మీరు గమనించుకోవాలి. ఇంకొక మాట చెప్తున్నా, అందంలోను, డబ్బులోను, కులంలోను చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట దెబ్బ పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే బాగా గమనించండి. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్, కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, అమ్మాయిల తల్లిదండ్రులు నమ్ముకోకపోయి ఉండొచ్చు, అబ్బాయిల తల్లిదండ్రులు నమ్ముకోకపోయి ఉండొచ్చు. పరిస్థితులన్నీ కొన్ని సెట్ కావు, కొన్ని మన చేతులలో కూడా ఏమీ లేవు చేయడానికి. అయితే దేవుని వాక్య ప్రకారముగా అయితే ఈ మార్గములో నువ్వు ఒక వ్యక్తిని, ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని, ఒక అబ్బాయి అయితే అమ్మాయిని ఎన్నుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. చాలామంది వెధవలు భూమి మీద ఉన్నారు. అమ్మాయిలలో కూడా అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఒక అందమైన అమ్మాయి కనపడుతుందా, చాటింగ్ చేద్దామా, బుట్టలో పడేద్దామా అని చెప్పి బజార్లో వ్యర్థముగా తిరిగేటువంటి వాళ్ళు అనేకులు భూమి మీద ఉన్నారు. జాగ్రత్త అమ్మాయిలారా, హల్లెలూయా. అబ్బాయిలారా జాగ్రత్త. అందముంటే చాలు అని పోయి పెళ్లి చేసుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మదిగా ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితము నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా, ధైర్యముగా, నీకు సాటిగా. వివాహమైన ఒక సంవత్సరం తర్వాత, వివాహమైన ఒక సంవత్సరం వరకు మ్యాజిక్ ఉంటుంది. మ్యాజిక్ తర్వాత మ్యూజిక్కే. వన్ రూమ్లో నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్. హల్లెలూయా. ఫోన్లో మ్యూజిక్ ఉంటుంది, ఇంట్లోకి అడుగు పెడితేనే మ్యూజిక్ ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యూజిక్ భరించలేక మామూలుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి జాగ్రత్త. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో ఈ విషయాలను ఎన్నుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అదే పనిగా పోయిన వారం సందేశం యూట్యూబ్లో ఉంటుంది, ఇంకా లోతుగా తీసుకొని వెళ్ళాను. ఐ జస్ట్ వాంట్ టు సే అగైన్, అందుకనే చెప్పాలనిపించి మళ్ళీ నేను చెబుతున్నాను. ఆమేన్. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు మాత్రం, పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళకి ఈ సందేశం చెందదు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు పాస్టర్ గారు? అది మరి కాదో అవునో ఎట్లా తెలుసుకోవాలి అని అంటే, దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మరి ఏం చేయమంటారు, మళ్ళీ సెట్ కావట్లేదు అని అంటే, బైబిల్లో ఇంకొక వాక్యం ఉన్నది, ప్రేమ అన్నింటినీ ఓర్చుకొనును, ప్రేమ అన్నింటినీ సహించును, ప్రేమ అన్నింటినీ సర్దుకొని పోవును, ప్రేమ అన్నింటినీ. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుటకు, ఎలాగా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో ఇక్కడ ఈ విషయాలలో ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టంటే, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తం ఎలాగ తెలుసుకోవాలి అని అంటే, ఇలాగ తెలుసుకోవాలి, వీటన్నింటిలో తెలుసుకోవాలి. అన్యులలో ఇవే పద్ధతులు ఫాలో అవుతున్నారండి చాలామంది.
ఏంటి అని అంటే ఎంక్వైరీ చేస్తున్నారు, మనకి సెట్ అవుతుందా కాదా. ఒక అమ్మాయి చాలా ఆస్తిపరురాలు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి నీ దగ్గర అంత లేకపోతే ఎటువంటి పరిస్థితులు కలుగుతాయో అనేటువంటి ఉద్దేశంతో అటువంటి దానిని జోలికి వెళ్ళరు. డబ్బు కొరకు చేసుకొని నువ్వు వెళ్ళావు అని అంటే దెబ్బలు పడక తప్పదు, ఇబ్బంది పడక తప్పదు. హల్లెలూయా. అనేకమైన ఇప్పుడు ఇలాగనే అన్నీ జరుగుతాయంటే అయితే ఒక విధానం అనేది బైబిల్ చెబుతున్నది, దానిని మాత్రం నేను మీ యొద్దకు తీసుకొని వస్తున్నాను. పాస్టర్ గారు, ప్రేమ వివాహం చేసుకోవచ్చా? లక్షణంగా చేసుకోవచ్చు. ఎవరిని ప్రేమించాలి? ఈ వాక్యానుసారముగా ఉన్నటువంటి వాళ్ళను ప్రేమించండి. హల్లెలూయా. ఎలాగా ప్రేమించాలి? పెళ్లి చేసుకునే సమయానికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయి కాదు. హల్లెలూయా. తల్లిదండ్రులను ఒప్పించి తల్లిదండ్రులతో బాధ్యత తీసుకొని హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త. పాస్టర్ గారు చెప్పారు ప్రేమించి, అట్లాంటి పరిస్థితులు అట్లాంటి ఆలోచనలు చేయకండి. దేర్ ఆర్ సమ్ ఎగ్జామ్షన్స్. కొన్ని పరిస్థితులు ఉన్నాయి. బట్ నార్మల్గా ఉండేటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. దేవుని వాక్యానుసారంగా, దేవుని పద్ధతిలో, దేవుని మార్గములలో ఏ విధంగా మనం ఎన్నుకుంటే చక్కగా జీవితము ఉంటుందో దానిని గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అలాగే ఒక వాక్యంలోనికి మనం వెళ్దాం. రోమా 8వ అధ్యాయము. ఆత్మయు మన దౌర్బల్యమును చూచి నౌ స్టార్టెడ్ మై సెర్మన్ టుడే. ఈ రోజున వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. రోమా 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. అయితే ఇంకొక మాట ఉంటున్నది. ఏంటంటే 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. మనల్ని ప్రేమించినటువంటి ఆయన ద్వారా మనము వీటన్నింటిలో దేనిలో దేవుని వాక్యం చెబుతున్నది అని అంటే, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి, ఎవరిని బట్టి? దేవునిని బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దేవునిని బట్టి వధింపబడుటకు సిద్ధపరచబడినటువంటి వారము, దినమెల్లా వేదనలను అనుభవించుటకు, ఇరుకులను అనుభవించుటకు, శ్రమలను అనుభవించుటకు. హల్లెలూయా. మన జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో సంకటములను, ఇరుకులను, ఇబ్బందులను మన జీవితములలో అనుభవించుటకు ఈ వాక్యము చెబుతున్నది, మనము పిలువబడిన వారము. హల్లెలూయా. మనల్నందరినీ దేవుడు హెచ్చించునుగాక. ఆశీర్వదింపబడడానికి మనం పిలువబడ్డాము. గట్టిగా చెప్పండి ఆమేన్. విజయము పొందుటకు మనము పిలువబడ్డాము. హల్లెలూయా. విస్తరింపబడుటకు మనము పిలువబడ్డాము. హల్లెలూయా. ఐశ్వర్యవంతులగుటకు మనము పిలువబడ్డాము. గట్టిగా హల్లెలూయా.
శ్రమలు అనుభవించుటకు మనము పిలువబడ్డాము. హల్లెలూయా. ఏమండి, ఐశ్వర్యవంతులంటే ఆమెనండ్రి, హెచ్చింపు అంటే ఆమెనండ్రి, విజయం అంటే ఆమెనండ్రి. మళ్ళీ ఇక్కడ దేవుని వాక్యమేమో దినమెల్లా వధింపబడుటకు, శ్రమ అనుభవించుటకు కొన్నిసార్లు, ఇరుకులో సాగుటకు కొన్నిసార్లు, దేవుని నామము నిమిత్తము శ్రమలు, కరువు, లేకపోతే బాధ, హింస, కొన్నిసార్లు వస్త్రహీనత, ఉపద్రవములను, ఖడ్గమైనను అనుభవించే పరిస్థితుల కొరకు మనం పిలువబడ్డాము అనగానే మాత్రము సైలెంట్. హల్లెలూయా, హల్లెలూయా. వద్దు కదా, మనకు అవి ఇష్టం లేదు కదా. చెబుతున్న నాకు కానీ వింటున్న మీకు కానీ ఎవరికి ఇష్టం లేదు? ఇష్టమా? ఇష్టమా లేదా? హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది నువ్వు ఆమెనన్నా అనకపోయినా, హల్లెలూయా, గట్టిగా చెప్తున్నా ఇంకొకసారి, నువ్వు ఆమెనన్నా అనకపోయినా ఈ పరిస్థితులు కూడా వెళ్ళాల్సిందే. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఎవరో చెప్పారయ్యా యేసు దగ్గరికి వచ్చే కష్టాలన్నీ పోతాయి అని చెప్తే నమ్మి నేను వచ్చాను. పోతాయా? పోతాయా పోవా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి అలాగైతే మళ్ళీ రావా? హల్లెలూయా. అప్పుడు సహాయం చేసిన దేవుడు మళ్ళీ చేయడా? చేస్తాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హల్లెలూయా, అన్నింటినీ జయించుటకు దేవుడు విశ్వాసమును అనుగ్రహించాడు. దాటుటకు కృప చూపుతున్నాడు. పరిస్థితులలో ముందుకు సాగుటకు దేవుని సహాయము మనకు ఎదురవుతుంది. పిలువబడ్డాము ఎందును బట్టి? యేసు నామము నిమిత్తము నిందలు అనుభవించుటకు, బాధలు అనుభవించుటకు, వస్త్రహీనత అనుభవించుటకు, పరిస్థితులలో సంకటములు అనుభవించుటకు యేసు నామము నిమిత్తము నువ్వు పిలువబడ్డావు. అది ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప భాగ్యం అది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలోనికి వెళ్ళినటువంటి తర్వాత లెవెల్స్ ఉంటాయంట. ఏంటి అయ్యా? చాలామంది దేవజనులు వాళ్ళ పుస్తకాలలో వెళ్ళినటువంటి వారు చెప్పినటువంటి వారు చాలా లెవెల్స్ ఉంటున్నాయంట. ఏంటి అని అంటే హై లెవెల్, మిడిల్ లెవెల్, లేకపోతే నార్మల్ లెవెల్స్, ఈ విధంగా ఉంటున్నాయంట. హై లెవెల్లో ఎవరుంటున్నారు అని అంటే, పైన లెవెల్లో ఎవరుంటున్నారంటే, ఆయన కొరకు శ్రమ అనుభవించి, కత్తివాత పడి, పొడవబడి, రంపము చేత నరకబడి, కత్తి చేత నరకబడి, అగ్నిలో కాల్చబడి, నూనెలో వేయించబడి, బల్లెములతో పొడవబడి హతసాక్షులైనటువంటి వారు ఉంటున్నారంట. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాట మీకు? శ్రమలంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు. అయితే శ్రమలు వచ్చినప్పుడు నిలబడడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. అదే యేసు నిన్ను కోరుకుంటున్నాడు. నీ యొక్క విశ్వాసములో సడలక, విశ్వాసములో నిలబడి, విశ్వాసములో ముందుకు సాగగలిగినటువంటి జీవితము యేసయ్య నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అటువంటి జీవితము కలిగి ఉండడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? అయితే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెబుతున్నది, శ్రమల తరువాత ఆశీర్వాదము నీ కొరకు ఉంచబడి ఉన్నది. శిక్ష తర్వాత గొప్ప ఫలము, శిక్షలు అనుభవించిన తర్వాత గొప్ప ఫలము, అభిషేకము యేసు నామమున నీ కొరకు తీసి పెట్టబడి ఉంటున్నది. ఆత్మదేవుడు మన బలహీనతలలో, మన దౌర్బల్యములో, మన కష్టములో, మన ఇరుకులు, కేవలము మన బలహీనతలలో సహాయము చేసేవాడు మాత్రమే కాదాయన. మన దౌర్బల్యం అంటే దౌర్బల్యము, బలము లేనప్పుడు, నిర్బలముగా ఉంటున్నటువంటి సమయములో, అంటే మనకు శక్తి చాలనప్పుడు, మన పరిస్థితులలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు వాటన్నింటినీ మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన తలాంతులు, మన డబ్బు, మనకున్న బలగము సరిపోనటువంటి సమయంలో కూడా యేసు మనకు తోడుగా ఉండి నిలబడి మనకు బలమును అనుగ్రహింపజేసేటువంటి వాడు మన దేవుడే.
కన్నీటిలో కొనసాగినప్పటికీ నీ విశ్వాసమును విడిచిపెట్టవద్దు. నువ్వు అనుకున్నది జరగకపోయినప్పటికీ నీ విశ్వాసమును విడిచిపెట్టవద్దు. నీవు అనుకున్నది జరుగుతున్నప్పటికీ నీ విశ్వాసమును విడిచిపెట్టవద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, యేసు నామము నిమిత్తము సిలువ మోయుటకు నువ్వు పిలువబడినటువంటి వాడవు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంటున్నది, ఒక వాక్య భాగంలోనికి నేను తీసుకొని వెళ్తున్నాను. ఏంటి అని అంటే, పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు 2వ కొరింథీకి రాసిన పత్రికలో 11వ అధ్యాయం 11వ అధ్యాయం 23 నుంచి 33 వచనములలో కొన్ని మాటలు ఉంటున్నాయి. ఇరవై 23 నుంచి పౌలు రాస్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరీ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 5 సార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడంట. యేసు ఒక్కసారే 39 కొరడా దెబ్బలు తిన్నాడు. అయితే పౌలు అంటున్నాడు, యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడపగలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములలో ఆపదలలోను, కపట సహోదర వలన ఆపదలలోను ఉంటిని. 27వ వచనం, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడంటే, ఒక చోట ఆయన వాక్యం ఉంటున్నది ఏంటంటే, రోమా 8వ అధ్యాయం 18వ వచనంలో, రోమా 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఆమెన్. ఏమంటున్నాడు ఆయన? అయ్యా, నాకొక మహిమ ఉంటున్నది, నా ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ, నా బహుమానము, నాకున్నటువంటి దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఆ యొక్క స్థానము ఎదుట నేను పడినటువంటి శ్రమలన్నీ ఇప్పటి కాలపు, ఎప్పటి కాలపు? గట్టిగా చెప్పండి. 8,000 సంవత్సరాల క్రితం మాట ఇది. 2,000 సంవత్సరాల క్రితము ఆయన 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, 3 బెత్తముతో కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఓడ బద్దలైపోయి సముద్రములలో, నదులలో, కపట సహోదరుల చేత, శత్రువుల చేత, ఆకలితో, వస్త్రహీనతతో, కన్నీటితో, వేదనలతో, సమస్యలతో, రాజుల ఎదుట, అధికారుల ఎదుట అనేక అవమానములను పొంది ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇప్పటి కాలపు, ఏమండి, ఇప్పటి కాలపు. హల్లెలూయా. ఇప్పటి కాలపు. ఎప్పటి కాలపది? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? 2,000 సంవత్సరాల తర్వాత ఉన్నాం, అవునా? ఏమండి, మిమ్మల్ని ఎవరన్నా యేసునామం నిమిత్తము ఇంట్లో నుంచి తరిమేశారా? ఎవరన్నా రాయి తీసుకొని కొట్టాడా? బర్ర తీసుకొని కొట్టాడా? కొరడా తీసుకొని కొట్టాడా?
హల్లెలూయా. అబ్బా అంటే యేసునామం నిమిత్తము నీకు వెడ్డింగ్ కార్డు ఇయ్యరు, పెళ్ళికి పిలిచారు నిన్ను. ఎందుకు? నువ్వు యేసును నమ్ముకున్నావు, అవునా? ఒకవేళ పోతే నీకు పెద్ద గౌరవము, లేకపోతే మాటలతో నిన్ను అవమానిస్తారు. హల్లెలూయా. కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ ఇట్లాంటి శ్రమలు ఉన్నాయి. మన గురించి మాట్లాడుతున్నాను, ఇప్పటి కాలపు ఇక్కడ ఉన్నటువంటి వారి గురించి, వాక్యము వినేటువంటి వారి గురించి. ఉద్యోగంలో నిన్ను చిన్న చూపు చూడొచ్చు, ఒక మాట అనొచ్చు. వ్యాపారంలో నిన్ను ఒక మాట అనొచ్చు, ఒక మాట చెప్పొచ్చు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే వివాహాల దగ్గర ఎక్కువ కనబడుతుంది. యేసుప్రభు నమ్ముకున్నామా, మా పిల్లను ఇయ్యము, మా అబ్బాయిని ఇయ్యము. హల్లెలూయా. లేకపోతే ఇంకా కొన్ని పరిస్థితులలో చూడొచ్చు. ఏంటి అని అంటే యేసునామము నిమిత్తము నిన్ను తక్కువ చేసి మాట్లాడి నిన్ను కార్నర్ చేయొచ్చు, నిన్నే కార్నర్ చేయొచ్చు. బైబిల్ చెబుతున్నది, పౌలు చెబుతున్నాడు, అయ్యా ఇంత జరిగింది కదా ఇప్పటి కాలపు శ్రమలు. ఒక దైవజనుడు అన్నాడు, భూమి మీద యేసునామము నిమిత్తము నువ్వు బ్రతికినంత కాలము పడే కష్టాలు ఉన్నాయి చూసావా, పరలోకంలో ఒక్క రోజుతో కూడా సమానము కాదు. దేవుడు ఇయ్యబోయేటువంటి మహిమతో ఒక్కరోజు అక్కడ ఆనందం ఉంటుంది చూసావా. నువ్వు అడుగుపెట్టిన రోజు ఆ దుఃఖము, నిట్టూర్పు అంతయు ఎగిరిపోయేటువంటి ఆనందం ఆయన ఇవ్వబోతున్నాడు. అంత మహిమను ఆయన ఇవ్వబోతున్నాడు. 9 నెలలు గర్భము దాల్చినటువంటి తల్లి తన యొక్క కుమార్తెను ప్రసవించిన తర్వాత ఆ వేదనంతను ఒక్క రోజులో ఎలాగ మర్చిపోతుందో, మనము బ్రతికినంత కాలము యేసు నామము నిమిత్తము పడినటువంటి శ్రమలన్నీ, అవమానములన్నీ, లేకపోతే ఓటములన్నీ, లేకపోతే మన జీవితములో ఏర్పడిన నష్టములన్నీ పరలోకములో అడుగుపెట్టినటువంటి మరుక్షణమే అక్కడ పొందుకోబోయేటువంటి గొప్ప మహిమ ఎదుట ఎన్నదగినటువంటివి కావు. హల్లెలూయా. యేసును విడిచిపెట్టవద్దు. యేసు మన కన్నీళ్ళలో, మన శ్రమలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయువాడై ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన ఒక బుడ్డీలో దాచిపెడుతున్నాడండి. నీవు పడుతున్నటువంటి వేదన, కన్నీరు యేసయ్య చూచుచున్నాడు. నీ కన్నీటికి జవాబును ఆయన తప్పకుండా ఇవ్వగలడు. నీ యొక్క వేదనలో, శ్రమలలో, యేసునామం నిమిత్తం అవమానములలో, కొన్నిసార్లు దేవుని చిత్తము కానప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఆవేదనలలో, నీవు ఏదైనాను సరే, నువ్వు చూసుకుంటున్నటువంటి నిర్ణయాలలో కష్టములు ఎదురైనప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి సహాయము చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు రాజు దగ్గర ఆయన సన్నిధిలో కొలువు చేసేటువంటి వారు, ఎంప్లాయీస్గా వర్క్ చేసేటువంటి వారు. ఒకానొక రోజు వచ్చింది, యేసునామం నిమిత్తము, దేవుని నామం నిమిత్తము నిలబడాల్సినటువంటి రోజు. ఏంటయ్యా ఆ పరిస్థితి అంటే, ఆ రాజు ఒక విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహానికి అందరూ కూడా నమస్కారం చేయాలి, సాగిలపడాలి. లేకపోతే వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి అగ్నిగుండములోనికి వేయబడతారు. అందరూ పిలువబడ్డారు, అందరూ కూడా సాగిలపడ్డారు. రాజు దూరం నుంచి చూస్తున్నాడు. ఒక 3 మాత్రం అసలు కనపడడంలా, సాగిలపడినట్లు నిలబడే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ప్రజలు కాదయ్యా, నీ దగ్గర పని చేసేటువంటి ఎంప్లాయీస్, వర్క్ చేసేటువంటి వాళ్ళు. ఏంటంట, నీకు సాగిలపడరంట. పిలిచాడు రాజు. పిలిచి ఏంటి అని అంటే, రాజా నీకు ఇష్టం వచ్చిండేది చేసుకో. హల్లెలూయా. నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఐ డోంట్ కేర్. బైబిల్లో అలాగనే ఉంది. రాజా నెబుకద్నెజరు పేరు పెట్టి మళ్ళీ అన్నమాట. రాజు నెబుకద్నెజరు నీకు ఇష్టం వచ్చిండేది చేసుకో, కావాలంటే అగ్నిలోనికి వేసుకో, చచ్చిపోతే చచ్చిపోయాము, లేదంటే మా దేవుడు కాపాడతాడు. ఏది జరిగినా కూడా నీకు మాత్రం సాగలపడేటువంటి పనే లేదు. మేము వెంబడించేది మా దేవుణ్ణే. హల్లెలూయా. ఎప్పుడైతే పేరు పెట్టి పిలవగానే ఆ రాజుకు ఇగో హర్ట్ అయ్యింది. ఏం హర్ట్ అయింది? ఏమైంది? ఆయనకు అహం దెబ్బతిన్నది.
పేరు పెట్టి పిలవగానే అహము దెబ్బతిని సాగిలపడడా అని చెప్పి మామూలుగా ఉన్నటువంటి అగ్నిగుండాన్ని ఏడింతలుగా చేసి వీళ్ళను తోయడానికి తీసుకొని వెళ్తుంటుండగా, ఇంకా దూరముగానే ఉండగా వీళ్ళను తీసుకొని వెళ్తున్నటువంటి ఆ యొక్క సైనికుల యొక్క చర్మము కాలిపోయి వాళ్ళు చనిపోయారంట. హల్లెలూయా. ఈ అగ్నిగుండంలోనికి తోయబడినటువంటి తర్వాత రాజు కన్నులు తీసుకొని చూస్తున్నాడు అనమాట. కన్నులన్నీ నులుపుకొని చూస్తున్నాడు. ఎంతమందిని దోశారు మీరు ఇక్కడికి? 3 అవునా? నా కళ్ళకి ఏదో మసగ్గా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 కనబడ్డారు. అయ్యా 4 కనబడుతున్నారు. అయితే ఒక్కడున్నాడు, దేవదూత వలె మెరియుచున్నాడు, దేవదూత వలె ప్రకాశమానముగా ఉంటున్నాడు. హల్లెలూయా. వెంటనే ఆ ముగ్గురు కూడా బయటికి రాగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఏమి చేస్తున్నారు అని అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బట్టలు పట్టుకొని కాలిపోయాయా, వాళ్ళ వెంట్రుకలు పట్టుకొని కాలిపోయాయా. హల్లెలూయా. ఆఖరికి అందులో ఉన్నటువంటి వాడు ఆ వస్త్రములకైనా కనీసము పొగవాసనన్నా ఉన్నదా? ఏమీ లేదు. హల్లెలూయా. వెంటనే రాజు తన జీవితమును మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుందండి, దేవుని యొక్క వాక్యం ఉంటున్నది, శ్రమలైనను, నిందలైనను, హింసలైనను, కరువైనను దేవునిని వెంబడించుట ఎన్నటికీ మనము మానకూడదు. చాలామంది కొంత శ్రమ రాగానే చూశాను, మేలులు పొందిన తర్వాత, సహాయము పొందుకున్న తర్వాత, ఆరోగ్యములు పొందుకున్నటువంటి తర్వాత శ్రమలు వచ్చినప్పుడు వెనుకకు వెళ్ళిపోతున్నారు. అయ్యా ఒక మాట చెప్తున్నా, భూమి మీద నువ్వు పడే శ్రమంతా కూడా ఆ శ్రమను బట్టి దేవునిని విడిచిపెట్టి వెనుకకు వెళ్ళిపోయినట్లయితే బైబిల్ చెబుతున్నది నరకాగ్ని గుండానికి వెళ్ళాలి. హల్లెలూయా. యేసు ప్రభుని విశ్వాసం ఉంచి భూమి మీద నువ్వు పడేటువంటి శ్రమ అంతా కూడా పరలోకములో దేవుడు మొదటి రోజున ఇచ్చేటువంటి మహిమతో దేవునిని విడిచిన తర్వాత విశ్వాసమును విడిచిపెట్టి రక్షణను కోల్పోయి వెనుకకు తిరిగి పశ్చాత్తాపపడకుండా నువ్వు వెళ్ళిపోయిన ఎడల నరకంలో పడిన మొదటి రోజు శ్రమ ఉంటుంది చూసావా? మొదటి రోజే. హల్లెలూయా. నువ్వు 1000 జన్మలు ఎత్తినా కూడా, 1000 జన్మల శ్రమంతా కలిపినా కూడా, 1000 జన్మల అవమానమంతా కలిపినా కూడా, కష్టమంతా కలిపినా కూడా ఒక్కరోజు నరకముతో పోల్చదగినది కాదంట. అంత గొప్పది నరకం, అంత కఠినమైనది. హల్లెలూయా. నువ్వు 1000 సార్లు జన్మ ఎత్తినా, బాగా గమనించు, జన్మలను బైబిల్ సపోర్ట్ చేయదు. ఒక ఉదాహరణగా నేను వాడుతున్నాను. ఆ 1000 జన్మల యొక్క శ్రమ, ఆవేదన, బాధ అంతా కలిపిన నరకములో 1 గంటతో అక్కడ పడేటువంటి శ్రమతో, అక్కడ పడేటువంటి వేదనతో 1 గంటకు కూడా సమానము కాదు. అంత కఠినమైనది. హల్లెలూయా. అంత కఠినమైనటువంటిది అది. మరి నిత్యము ఆ నరకమునకు పాత్రుడవుతావా, లేదా నిత్య సంతోషము పొందుటకు ఎన్ని శ్రమలైనను ఓర్చుకున్నటకు ముందుకు సాగగలవా? హల్లెలూయా. ఏ పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇరుకులు ఎదురైనా, నేను పంచుకుంటున్నటువంటి వాక్యము ఇది కాదండి. దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడు, ఎందుకో తెలియదు. కానీ మన జీవితములలో ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం అనేది మనకు ఎదురవుతుంది. ఎన్ని పరిస్థితులు అసలు యేసుని నమ్ముకుంటే వచ్చేదే నీకు నీ యొక్క బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి నీకు వచ్చేది అవమానమే. నేను తక్కువ చేసి చూస్తా, నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు,
ఎందుకంటే వాళ్ళు చీకటిలో ఉన్నారు, నువ్వు వెలుగులో ఉన్నావు. చీకటికి వెలుగు సరిపోదు. హల్లెలూయా. చీకటి వెలుగును చూచి అవమానిస్తుంది. వెలుగు చీకటిని చూచి జాలిపడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా రక్షణ లేనటువంటి చీకటిలో ఉన్నవారిని బట్టి జాలిపడి వారి కొరకు సువార్త చెప్పడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని వారి దగ్గరికి వెళ్తున్నాం. అదే చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగును చూచి హల్లెలూయా వెక్కిరిస్తున్నారు, అవమానిస్తుంటున్నారు. వాళ్ళకు తెలియదు కదా చీకటిలో ఉంటున్నారు. అయితే దేవుని కృప నీ పైన ఉన్నది కదా. యేసయ్యనే మనకు మాదిరి, పౌలునే మనకు మాదిరి. ఇరుకులైన, ఇబ్బందులైన, శ్రమలైన, కఠినమైన పరిస్థితులైన పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేసేటువంటి వాడు, సాగించగలడు. ఆత్మయే మన బలహీనతలను చూచి, మన దౌర్బల్యమును చూచి, మన నిర్బలమును చూచి ఆయనే మనకు సహాయము చేసేటువంటి వాడై ఉంటున్నాడు. ఎన్ని కష్టములు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను యేసయ్య దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మదేవా నాకు సహాయము చెయ్యయ్యా, అయ్యా ఇది అర్థం కావడం లేదయ్యా, ఈ శ్రమలో నుంచి ఎలాగ బయటికి రావాలి, ఈ యొక్క అనారోగ్యంలో నుంచి, అప్పులో నుంచి, ఈ పరిస్థితుల్లో నుంచి నేను ఎలాగ బయటికి రావాలి అని ప్రతిరోజు కూడా నువ్వు అడగాలి. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాలేదు అని అంటే అది దేవుని యొక్క చిత్తములో జరగడం లేదు అని అంటే నువ్వు ఆలోచించుకోవాలి. దేవా నాకు సహాయం చేయి, నా కన్నులను తెరువు, నాకు తెలియచేయి ప్రభా, ఏది నీ చిత్తమో ఏది నీ చిత్తము కాదో నాకు తెలియచేయాలి అని మనం అడగాలి. హల్లెలూయా. నువ్వు కుమారుడవైతే పరీక్షింపబడతావు, నువ్వు కుమార్తెవైతే పరీక్షింపబడతావు. ఈ సత్యాన్ని నువ్వు నీ యొక్క రక్తములో ఇనుమడింపజేసుకోవాలి. నువ్వు ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తెవైతే నీ జీవితంలో కొన్ని కఠిన పరిస్థితుల గుండా వెళ్ళాల్సినటువంటి సమయము వస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు నమ్మాలి, ప్రిపేర్ అయి ఉండాలి. హల్లెలూయా. పోతే ఈ మాట అంటున్నానని శరీరపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, లేకపోతే లస్ట్ఫుల్ డిజైర్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటున్నదా? అక్కడ అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? హల్లెలూయా. నీకు ఏ అవసరత ఉంటే ఆ అవసరతలోనే సాతాను నిన్ను శోధిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే నీ ఎదుట ఉంటున్నదో, నీకేదైతే అవసరత ఉంటున్నదో దాని విషయంలోనే నువ్వు శోధింపబడతావు. హల్లెలూయా. యేసు బాగా గమనించండి. ఇంకొన్ని మాటలు చెప్తాను. నీ యొక్క విజయములో, నీ సంతోషములో అనేకులు పాలు పంచుకోవచ్చు. అయితే నీ ఓటమిలో, నీ యొక్క బాధలో నువ్వు ఒంటరిగా పోరాడాల్సిందే. బాగా గమనించు నేను చెబుతున్న మాటలు. నీ సంతోషములో, నీ విజయములో అనేకులు పాలు పంచుకోవచ్చు. అయితే నీ ఓటమిలో, నీ యొక్క ఆవేదనలో నువ్వు ఒక్కడివే పోరాడాల్సిందే. నీకు భుజము తట్టి ధైర్యం చెప్పగలమే కానీ నువ్వు పడుతున్నటువంటి ఆ బాధ బాగా గమనించు, నువ్వు మాత్రమే పడాలి, ఎవరు పడలేరు. నీతో పాటు నీ బాధను చూసి, నిన్ను చూసి కన్నీరు పెట్టచ్చు, కానీ నీ బాధను మోయలేరు కదా. మోయగలరా? అవకాశం ఉందా? లేదు కదా. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య బాగా గమనించండి. యేసయ్య ఆయన యొక్క జీవిత ప్రయాణంలో ఆ యోర్దాను నదిలో నుండి ఆయన బయటికి వచ్చిన సమయంలో ఆకాశము నుండి ఒక స్వరము, చుట్టుపక్కల అనేక మంది ప్రజలు ఉంటున్నటువంటి సమయంలో యోహాను బాప్తిసమిచ్చుచుండగా ఆయన పైకి లేయగా పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదికి వచ్చి దిగి వ్రాలగా ఆకాశం నుండి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అప్పుడు అందరూ విన్నారా? అందరూ సంతోషించారు. సంతోషంలో పాలు పంచుకున్నారా లేదా? హల్లెలూయా. అయితే ఇప్పుడు అరణ్యంలోనికి ఒంటరిగానే వెళ్తున్నాడు. శోధింపబడడానికి ఒంటరిగానే వెళ్తున్నాడు. ఏమండి, అందరూ విన్నారు కదా, అందరూ సంతోషించారు కదా. హల్లెలూయా. ఆయనను రబ్బీ అని యోహాను, ఆంద్రేయ వీరు అన్నారు కదా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? అయితే అరణ్యంలోనికి శోధింపబడడానికి ఆయన ఒక్కడే వెళ్తున్నాడు.
ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే, మన జీవితంలో సంతోషము, ఆనందము, విజయము పంచుకోవడానికి, నవ్వును పంచుకోవడానికి అనేకులు ఉండవచ్చు. అయితే మన జీవితంలో కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు పంచుకోవడానికి, భారము మోయడానికి పోరాటము సింగిల్గానే ఉంటుంది. హల్లెలూయా. వెళ్ళాడు ఆయన యేసయ్య తన ప్రయాణములో ఆ యొక్క అరణ్యములో 40 దినములు ఉపవాసముతో ఉంటుండగా చివరిగా ఆయన ఆకలి కొనగా ఇప్పుడు సాతాను వస్తున్నాడు శోధించడానికి, పరీక్షించడానికి. వాడు వస్తున్నాడు. ఏంటి అని అంటే, అదే నువ్వు యోర్దాను నది దగ్గర ఉన్నప్పుడు ఒక స్వరం వినపడింది కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఒక స్వరం వినపడింది. నువ్వు ప్రియకుమారుడివే అయితే నీకు ఆకలి అవుతుంది కదా, రాళ్ళను. హల్లెలూయా. ఏమంటున్నాడు వాడు సాతాను వచ్చి? రాళ్ళను అంటే యేసుకు అధికారం ఇవ్వబడిందా లేదా? యేసు దేవుని కుమారుడా కాడా? అంటే యేసు యొక్క ఐడెంటిటీ, యేసు యొక్క అధికారాన్ని, యేసు యొక్క గుర్తింపునే వాడు ప్రశ్నిస్తున్నాడు, శోధిస్తున్నాడు. హల్లెలూయా. అరణ్యములో లేదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? నీకు ఆకలి అవుతుంది కదా, ఇప్పుడు యేసుకు అవసరత ఏది? ఆకలి. ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. హల్లెలూయా. హవ్వ దగ్గరికి సాతాను ఇలాగనే వచ్చాడు. బాగా గమనించండి. అవునా అవ్వ, ఆ పండ్లల్లో ఏది తిన్నా కూడా మీరు ఏదో అయిపోతారని దేవుడు చెప్పాడంట కదా అని అంటే, అన్ని పండ్లు కాదు, ఆ పండు ఒక్కటే తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, దేవుని వలె ఉంటారు మీరు. హల్లెలూయా. మొదటి ఆదాము హవ్వ పడిపోయారు, రెండవ ఆదామైనటువంటి యేసు, హల్లెలూయా, దేవుడి నోట నుండి వచ్చు ఒక వచనము చాలు. హల్లెలూయా. కేవలము ఆ యొక్క నోటి మాట, దేవుని యొక్క నోటి మాట చాలు మనము బ్రతికి ఉండడానికి. ఆమేన్. సాతానా, ఎంత మాత్రము నీకు నేను లోబడను. ఐడెంటిటీనండి, యేసు యొక్క ఐడెంటిటీని, యేసు యొక్క అవసరతను. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. అవునా, ఓకే అలాగైతే బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి అని అంటే, దేవాలయం దగ్గరికి తీసుకొని వెళ్ళి నిల్చోబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే, ఇంకా వానికి అనుమానం తీరడం లేదు, నువ్వు దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దుంకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు, రాతికి పాదములు తగలకుండా కాపాడుతారంట కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక శోధన. హల్లెలూయా. ఈసారి ఏకంగా ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళి భూమి యొక్క మహిమనంతయు, రాజ్యములంతటిని చూపించి, యేసు నువ్వు వచ్చిండేది ఇందుకే కదా. ఎందుకు? హల్లెలూయా. మానవుడు అధికారాన్ని కోల్పోయాడు ఏదెను వనములో. ఇప్పుడు ఆ అధికారాన్ని అంతా కూడా తీసుకోవడానికి నువ్వు వచ్చావు కదా, ఆ అధికారాన్ని నువ్వు సిలువ గుండా వెళ్ళాల్సిన పని లేదు, బోధించాల్సినటువంటి పని లేదు, 3.5 సంవత్సరాల పాటు బ్రతికి వీళ్ళ దగ్గర అవమానం పడాల్సినటువంటి పని లేదు, వేదనలతో ఉండాల్సినటువంటి పని లేదు. యాజకులు, ప్రధాన యాజకులు, లేకపోతే లేవీయులు ఎవరు కూడా, రోమా అధికారులు కూడా ఎవరు కూడా నిన్ను ఇబ్బంది పెట్టాల్సినటువంటి పనే లేదు. హల్లెలూయా. నువ్వు దేని కొరకు వచ్చావు? అధికారం కొరకే కదా వచ్చావు. ఆదాము కోల్పోయాడు, దాన్ని తిరిగి ఇవ్వడానికే కదా వచ్చావు. సరే, ఆ అధికారాన్నంతా, ఆ మహిమనంతా నీకు ఇప్పుడే ఇచ్చేస్తా. హల్లెలూయా. ఇంకా నీ పరిచర్య మొదలు కాకముందే ఇచ్చేస్తున్నా. అయితే ఒక పని చెయ్యి. ఏంటి? ఒక్కసారి నాకు సాగిలబడు. వీడి పాడుబుద్ధి పోలేదు. మొదటి నుంచి దేవుని దగ్గర నాకు ఆ స్థానం కావాలని పోరాడుతున్నాడు. వాని గర్వం ఇంకా ఇన్ని వేల సంవత్సరాలలో ఒక్కచోట కూడా వాని గర్వము తగ్గలేదు. హల్లెలూయా. ఎక్కడ కూడా దేవునిగా వాడు గణపరచలేకపోతున్నాడు. నువ్వు ఒక్కసారి నాకు సాగిలపడు, నీకు కావలసిన మహిమనంతా, అధికారాన్నంతా నేను ఇచ్చేస్తా. హల్లెలూయా. దేవుని బిడ్డలైతే శోధింపబడతారు, దేవుని బిడ్డలైతే శిక్షా పరిస్థితుల గుండా వెళ్ళాల్సినటువంటివి ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము చెబుతున్నది రోమాలో హింస అయినను, కరువు అయినను, ఆపదలైనను, వస్త్రహీనత అయినను, ఏది అయినను క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపలేదు. వీటన్నింటిపైన మనము అత్యధికమైనటువంటి విజయము పొంది ఉన్నాము.
వీటన్నింటిపైన అత్యధికమైన విజయము మనకు దేవుడు అనుగ్రహించగలడు. విశ్వాసముతో నిలబడి, ప్రభువా నేను కొనసాగుతాను ప్రభువా, ఎన్నడూ కూడా వెనుక తిరగనయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అయ్యా నా యొక్క విశ్వాసాన్ని నేను విడిచిపెట్టుకున్నాను, నేను విశ్వాసముతోనే ముందుకు సాగుతాను అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు సాతాను వాని శక్తి అంతటితో వచ్చి నీ ఎదుట నిలబడినా, హల్లెలూయా, యేసు తన నోటి ఊపిరి చేత వాటిని చెదరగొట్టగలడు. హల్లెలూయా. ఏదియు ఆయన యొక్క ప్రేమ నుండి, ఆయన రక్షణ నుండి నిన్ను ఎడబాపనేరదు, నిన్ను దూరం చేయలేదు. దేవుడే నీకు రక్షణగా, బలమైన కోటగా ఆయన నిలిచి నడిపించగలడు. హల్లెలూయా. బాధపడద్దండి. క్షణమాత్రముండు ఈ చులకని కాలపు శ్రమలను చూచి, ఇరుకులను చూచి, అవమానములను చూచి, అపనిందలను చూచి, యుద్ధములను చూచి, లేకపోతే మన పైన ఉన్నటువంటి వారు, మన పక్కన ఉన్నటువంటి వారు మనకు తీసుకొని వస్తున్న శోధనలు, అవమానములు, నిందలను చూచి ఎన్నడూ నీవు భయపడవద్దు. ఆ మహామహుడైనటువంటి దేవుడే నీకు నిత్యము, ఆయన నీకు తోడయండి నిత్యము నడిపించగలడు. నీ దౌర్బల్యములో, నీ బలహీనతలో, నీ యొక్క నిర్బలములో ఆయనే నిత్యము నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. దేనికి భయపడవద్దు. నిబ్బరముతో, స్థిరత్వముతో, సెటిల్డ్గా దేవుని యొక్క విశ్వాసమందు ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకు సాగుతూనే ఉండు. వెనుకకు అడుగులు వేయవద్దు. దేవుని కృప మనందరికీ అత్యధికమైన కృప తోడయుండి నడిపించును గాక. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము చెబుతున్నది కదా, ఫిలిప్పీ 1:10 క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. అయ్యా, నీ వాక్యము సెలవిస్తున్నది, క్రీస్తునందు విశ్వాసముంచుట ఆశీర్వాదములకు కారణము, విజయమునకు కారణమగును, హెచ్చింపుకు కారణమవును. అవును తండ్రి, కృతజ్ఞతలు, స్తోత్రములు. అయితే అయ్యా, ప్రతి పరిస్థితులలో నీ పక్షమున నీవు అనుమతింపవగా శ్రమలైన, నిందలైన, హింసలైన, కరువైన, అవమానమైన, ఆపదలైన నువ్వు మాకున్నావు దేవా. నువ్వు మాకున్నావయ్యా. నువ్వు మాకున్నావు దేవా. విజయముతోనే ముందుకు సాగుదము, ధైర్యముతో ముందుకు సాగుదము. యేసయ్యా, 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 నాలో కన్నీరే నీ వైపే చూడగా, నీవే యేసయ్యా సంతోషం నింపగా, నిట్టూర్పు లోయలలో గాఢాంధకారములో నీవే నా అండగా, నన్ను బలపరచగా, నడిపించే భాగ్యం నీవైతివే, కరుణించే దైవం నీవైతివే. నీ దయలో, నీ కృపలో, నీ వడిలో, నన్నెలలో, నీ దయలో, అలాగే ఈ సమయంలో నీ కృపలో నమ్మి బాప్తిసం నొందినటువంటి వారు